ఈరోజు అనంతపురం జిల్లాలో ఉండే మొత్తం అందరు భక్తులందరినీ కూడా తీసుకొని అనంతపురం నుంచి ప్రయాగరాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళా కార్యక్రమానికి భక్తులతో పాటు వెళ్తున్నటువంటి మునిరత్నం ట్రావెల్స్ వాళ్ళు బస్సులు వేయడం జరిగింది. తదనుగుణంగా భక్తులందరూ కూడా సేవల్ని వినియోగించుకోవడం జరుగుతుంది. ఈరోజు అనంతపురంలో ప్రారంభించి వీళ్ళు బాసర తర్వాత ప్రయాగరాజ్ వెళ్ళి రిటర్న్ మళ్ళీ అంతా కూడా ప్రతి ఒక్క భక్తి కాశీ అంతా చూసుకొని మొత్తం వాళ్ళ తీర్థయాత్రలన్నీ సక్సెస్ఫుల్గా చేసుకొని మళ్ళీ అదే క్షేమంగా మళ్ళీ అనంతపురం చేరాలని చెప్పేసి దేవుణ్ణి కోరుకుంటూ మునిరత్నం ట్రావెల్స్ వాళ్ళకి అలాగే ఈరోజు ప్రారంభమవుతున్న ప్రతి ఒక్క భక్తునికి అందరికి కూడాను ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నా. వాళ్ళకి హ్యాపీ జర్నీ కూడా తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. 5 రోజుల ప్రయాణం అండి ఇక్కడ నుంచి ప్రారంభించి. సో ముందు బాసరాలో ఒక స్టే చేస్తారు. బాసరాలో మళ్ళీ డ్రైవరు అలాగే అందరు భక్తులందరూ రెస్ట్ తీసుకుంటారు, దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి ప్రయాగరాజ్ వెళ్తారు. ప్రయాగరాజ్లో మళ్ళీ సేమ్ రెస్ట్ అండ్ రిఫ్రెష్మెంట్ అంతా అయిన తర్వాత మళ్ళీ కాశీ వెళ్తారు. కాశీ నుంచి నేరుగా మళ్ళీ అనంతపురం వస్తారు. చొరవ తీసుకొని రావడము మాకు చాలా సంతోషకరము. ఎందుకంటే మా డిపార్ట్మెంట్ తరఫున మా హెడ్ జిల్లా అధికారి సార్ వచ్చి ఇట్లపై అడిగాము, ఇలా పోతున్నాం సార్ ఇట్లా అంటే తప్పకుండా వస్తానని చెప్పినారు. అందుకు మీ అందరి తరఫున సార్కి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ ధర వచ్చి 13,500 రూపాయలు టికెట్ ధర. కాశీని యాడ్ చేసామన్నమాట. ఇంతకుముందు భక్తాదులందరూ కేవలం అటు పోయి ఇచ్చే బదులు మాకు కాశీ పోవాలని ఉంది కాబట్టి ఆ 1500 కరెంట్ మేము ఇస్తామని వాళ్ళే ఆఫర్ చేసి బస్సు అవధి తిప్పుతున్నాము. ఈ నెలంతా అయిపోయేంత లోపల ఒక 24 నుంచి 25 ట్రిప్పులు ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. ఇంతమంది ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళు సుఖంగా ఇది ఈ నెలంతా త్రివేణి సంగమం అయినటువంటి ప్రయాగరాజ్లో మరి గత 15 రోజులుగా ఈ నెల మహాశివరాత్రి వరకు కూడా మహాకుంభమేళా మహోత్సవం జరగబోతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి భక్తాదులైతేనేమి అనేక మంది ట్రైన్లలో పోలేక మరి అదేవిధంగా విమానంలో కూడా ఛార్జీలు భరించలేక ఉండే తరుణంలో మరి ఈరోజు అనంతపురం మునిరత్నం సీనా అన్న గారి యొక్క భక్తాదుల యొక్క సమస్యను గుర్తించి అనంతపురం నగరం నుంచి ప్రతి 5 రోజులకు ఒకసారి ఒక ఏసీ బస్సును ఏర్పాటు చేసి మరి భక్తాదులందరినీ కూడా ఆ యొక్క పుణ్య స్నానాలు ఆచరించడానికి ప్రయాగ క్షేత్రానికి తీసుకెళ్ళి క్షేమంగా తిరిగి మళ్ళీ ఇక్కడ చేర్చడానికి వారు అనుకూలంగా బస్సును ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నెక్స్ట్ 5వ తారీఖు కూడా ఉంది, మరి తర్వాత 16వ తారీఖు కూడా ఉంది. మంచి అనుకూలంగా కూడా బస్సును ఏర్పాటు చేశారు కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం కూడా సుఖవంతంగా ఉంటుంది. కాబట్టి మనం మునిరత్నం ట్రావెల్స్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తుంది.